వాక్యం వింటుంటావు. నువ్వు ఎప్పుడైతే దేవునికి ప్రార్థిస్తావో, బహు గొప్పగా ప్రార్థిస్తావు, నీ సమయాన్ని వెచ్చించి ప్రార్థిస్తావో దేవుడిని మనం వింటాడు. నీకేం కావాలి నువ్వు దేవుడిని అడిగినప్పుడు దేవుడు తప్పక సహాయం చేస్తాడని మనము వాక్యాలు వింటూనే ఉంటాం. కానీ కొన్ని సందర్భాలు చెప్తున్నాడు దేవుడు, నేను మీరు ఎంత ప్రార్థన చేసినా, దీర్ఘమైన బలులు మీరు అర్పించిన, అమావాస్య దినములు మీరు ఉపవాస దినములు మీరు ప్రతిష్ఠించినా నేను మీ ప్రార్థనలు వినను, మీ వైపు చూడను, నా కళ్ళు కప్పుకుంటానని దేవుడు చెప్తూ ఉన్నాడు. అవి ఎప్పుడంట ఇక్కడ అంటున్నాడు దేవుడు, మీరు దుష్క్రియలు చేసినప్పుడు నేను మిమ్మల్ని త్రోసివేస్తానని దేవుడు అంటున్నాడు. మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి అని దేవుడు చెప్తున్నాడు. అపవిత్రంగా మనం ఎప్పుడైతే ఉంటామో, మన ఆలోచనలు కానీ, మన చేతలు కానీ, మన మాటలు కానీ అపవిత్రంగా ఉన్నప్పుడు, పరిశుద్ధత మనలో లేనప్పుడు దేవుడు తప్పక మన ప్రార్థన తోసివేస్తాడంట. ఆయనకి ఇష్టం లేదు అలాంటి దహన బలులు కానీ, అలాంటి ప్రార్థనలు కానీ. అట్లా దుష్క్రియలు నువ్వు ఎప్పుడైతే చేస్తావో, దేవునికి ఇష్టం లేని కార్యాలు, సాతాను కార్యాలు, ఈ లోకపు కార్యాలు ఎప్పుడైతే నువ్వు తలపెడతావో, ఎప్పుడైతే చేస్తావో దేవుడు నీ మొర ఆలకించునని చెప్తూ ఉన్నాడు. మరి అలాగే కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకున్నాడని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇతరులకి ఎప్పుడు కీడు చేద్దామా, వాళ్ళని ఎలా పడగొడదామా, వారికి ఏ విధంగా మనం హాని చేద్దాము, ఎవరి ద్వారా చేద్దాము, ఎలా చేద్దాము, వారి ఉద్యోగం వారి నుంచి ఎలా తీసివేద్దాము, వారి మీద పై అధికారులకు ఎలా చెప్దాము, లేదా ఈ కుటుంబంలో గొడవలు ఎలా పెడదాము, నా అత్తమామలకి నా భర్తకి గొడవ ఎలా పెడదాము అన్న కీడు మనస్సు నీకు ఎప్పుడైతే ఉంటుందో దేవుడు నీ ప్రార్థన వినడు. నువ్వు 3ంటికి లేచి చేసినా వినడు, 5ంటికి లేచి చేసినా వినడు. రోజంతా నువ్వు ప్రార్థిస్తున్నా, ఎంత ఉపవాసం ఉండి ప్రార్థించినా నీ దుష్క్రియలు, నీ కీడు తలంపులు ఎప్పుడైతే నువ్వు మానుకుంటావో దేవుడు అప్పుడే నీ ప్రార్థన వింటాడు తప్ప ఇవన్నిట్లో నీ ఉంటే దేవుడు నీ ప్రార్థన వినడు. అలానే న్యాయము జాగ్రత్తగా విచారించుడు, హింసింపబడి వారిని విడిపించుడి. మనం న్యాయంగా తీర్పు తీర్చాలి. మన బిడ్డల విషయంలో కానీ, మన ఫ్యామిలీ విషయంలో కానీ న్యాయంగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు మన పట్ల న్యాయకర్తగా ఉంటాడు. అట్లనే మనం హింసింపబడకపోవడం మనకు ఆశీర్వాదం. కానీ ఎప్పుడైతే నీ ఎదుట హింసింపబడుతున్న వారు ఉన్నారో వారు నువ్వు విడిపించగలగాలి. నువ్వు చేతనైనంత సహాయం వారికి చేయగలగాలి. నువ్వు చేయగలిగింది నువ్వు చేసినప్పుడు దేవుడు తప్పక నీ ప్రార్థన వింటాడు. మరి అట్లనే తండ్రి లేని వారికి న్యాయం తీర్చి విధవరాలి పక్షముగా వాదించడం దేవుడు చెప్తున్నాడు. నీకు ఆదరణ నీ దగ్గర ఉండాలి, నీ దగ్గర కైండ్నెస్ ఉండాలి, నీ దగ్గర ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, పేషెన్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటే దేవుడు తప్పక నీ మొర ఆలకిస్తాడు. కానీ ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు దుఃఖపరుస్తూ ఉంటావో, అపవిత్రతను కలిగి ఉంటావో, దేవుణ్ణి విసర్జించిన స్థితిలో ఉండిపోతావు కనుక దేవుడు వాటన్నిటినీ దేవుడు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన నేను వినలేనని దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక ఎప్పుడైతే వీటన్నిటి నువ్వు మానుకొని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తావో, అది చిన్ని ప్రార్థన అవని ఏ సమయంలో చేసినా దేవుడు తప్పక నీ మొర ఆలకించి నేను ఆశీర్వదిస్తాడు. ఆమేన్.